యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి విజయవంతంగా పయనమైన శుభాంశు శుక్లాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. శుభాంశు శుక్లా భారత అంతరిక్ష చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించారని, ఈ ప్రయాణం పట్ల దేశం మొత్తం గర్వంగా, సంతోషంగా ఉందని ముర్ము వివరించారు. కూటమి ప్రభుత్వం హనీమూన్ పీరియడ్ ముగిసిందని, ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే అని మాజీ సీఎం జగన్ అన్నారు. ఇక నుంచి ప్రజా సమస్యలపై పోరాడాలని, వారితో మమేకం కావాలని, వారి సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని ఈ సందర్భంగా పార్టీ క్యాడర్కు జగన్ పిలుపునిచ్చారు. బనకచెర్లపై చర్చకు సిద్ధమా అని రేవంత్ రెడ్డి విసిరిన సవాల్పై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. కేసీఆర్ వరకు ఎందుకు, కాంగ్రెస్ నాయకులతో మాట్లాడేందుకు తమ కార్యకర్తలు సరిపోతారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలకు భయపడి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించలేని చేతగాని ప్రభుత్వమని హరీష్ రావు ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు రౌడీల్లా, విలన్లుగా మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు కూడా మొత్తం అలానే ఉన్నారని, ఇక నుంచి వైసీపీ పార్టీ పేరును రప్పారప్పా అని, పార్టీ గుర్తును గొడ్డలి గుర్తుగా పెట్టుకోండంటూ సలహా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలు తీరు, మహిళలకు చేసిన వాగ్దానాలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. హామీల్లో భాగంగా పెన్షన్ల పెంపుదల వంటి హామీలను నెరవేర్చాలని కోరుతూ సోనియా గాంధీకి పోస్ట్ కార్డులు పంపే ఉద్యమానికి ఆమె శ్రీకారం చుట్టారు. సీఎం రేవంత్ రెడ్డికి బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక ప్రణాళిక తనను ఎంతగానో ఆకట్టుకుందని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ బృహత్తర లక్ష్య సాధనకు తన వంతు సహకారం అందిస్తామని కూడా ఈ మేరకు హామీ ఇచ్చారు. టీడీపీ సీనియర్ నాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీలో చేరారు. జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. రాజంపేట టీడీపీలో తనకు ఎదురవుతున్న అవమానాల కారణంగా పార్టీని వీడి వైసీపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు బాలసుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా తెలిపారు. రేవంత్ సర్కార్ తెలంగాణ బీసీలను అడ్డంగా మోసం చేసిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఆ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి పంపారు, కానీ రాష్ట్రపతికి పంపడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రముఖ తమిళ సినీ నటుడు సత్యరాజ్ హెచ్చరిక జారీ చేశారు. దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేయాలని చూస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు పొందాలనుకొని ప్రయత్నాలు తమిళ గడ్డపై ఫలించవని సత్యరాజ్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హయాంలో సాగుతున్న సామాజిక న్యాయం మరే ప్రభుత్వ హయాంలోనూ జరగలేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పథకాలను ప్రవేశపెట్టిందని, దీనికి నిదర్శనమే హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో హడావుడి దళిత బంధు పథకాన్ని తీసుకురావడం అని చెప్పారు. సమాజంలో భర్తలను భార్య, తల్లిని బిడ్డ చంపడం చూస్తుంటే బాధ కలుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు అన్నారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ మర్డర్స్ జరిగేవని, ఇప్పుడు లవ్ మర్డర్స్ జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రేమ వ్యవహారాలుంటే తల్లిదండ్రులకు ముందే చెప్పాలని, పేరెంట్స్ కూడా పిల్లల నిర్ణయాలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విహెచ్ అన్నారు. మహిళల అక్రమ రవాణా అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు, లోకేష్లను తొక్కిపెట్టి నార తీయాలి కదా అని రోజా నిలదీశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని రోజా చెప్పుకొచ్చారు. నాటి ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. అంతేకాకుండా బాధితులకు 2 నిమిషాల మౌనం పాటించింది. ఈ ఏడాదితో సంవిధాన్ హత్యా దివస్కు 50 ఏళ్లు పూర్తయ్యాయని కేబినెట్ ఈ సందర్భంగా పేర్కొంది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారి త్యాగాలను గౌరవించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. ప్రధాని మోదీని కాంగ్రెస్ నేత శశి థరూర్ ప్రశంసించడంపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. తమకు దేశమే ప్రథమమని, కానీ కొందరు వ్యక్తులకు మాత్రం మోదీయే ప్రథమమని అన్నారు. ఎమర్జెన్సీని సమర్థిస్తూ ఉద్ధవ్ ఠాక్రే, శివసేనకి చెందిన సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని పూర్తిగా గౌరవిస్తూనే అత్యవసర పరిస్థితి విధించారని ఆయన అన్నారు.
కానీ 2014 నుంచి 11 ఏళ్లుగా దేశవ్యాప్తంగా అప్రకటిత అత్యవసర పరిస్థితి నెలకొందని చెప్పుకొచ్చారు. తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం కొత్త కాదని హీరో విజయ్ ఆంటోనీ అన్నారు. కానీ ఇటీవల డ్రగ్స్ వాడకం బాగా పెరిగిందని అన్నారు. శ్రీరామ్ కేసులో నిజానిజాలు త్వరలోనే బయట వస్తాయని అన్నారు. తాను మాత్రం మాదక ద్రవ్యాలను వ్యతిరేకమని అన్నారు. ఇటు రాజకీయాల్లోకి ప్రవేశంపై స్పందిస్తూ తనకు రాజకీయాల గురించి ఏమీ తెలియదని చెప్పారు. ఇరు దేశాల మధ్య పరిష్కారం కాని వివాదాలపై అర్థవంతమైన చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి ప్రకటించారు. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్తో ఇటీవల జరిగిన టెలిఫోన్ సంభాషణలో షరీఫ్ ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు రేడియో పాకిస్తాన్ తెలిపింది. ఇరాన్ తన యురేనియం శుద్ధి కార్యక్రమాలను తక్షణమే నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. టెహ్రాన్ మరోసారి అణ్వాయుధ కార్యక్రమాల దిశగా అడుగులు వేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని, దాడులు చేయడానికి కూడా వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ అత్యంత రహస్యంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థలు వెల్లడించాయి. ఇవి 5500 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలవని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనా సహాయంతో తమ ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచుకోవాలని పాకిస్తాన్ నిర్ణయించుకున్నట్లు అమెరికా నిఘా వర్గాల ఒక నివేదిక స్పష్టం చేస్తోంది. భారత వైమానిక దళ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను 2019లో పాకిస్తాన్ సైన్యం అదుపులోకి తీసుకున్న ఘటనలో కీలక వ్యక్తి పాకిస్తాన్ ఆర్మీ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా ఉగ్రవాదుల దాడిలో మరణించారు. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులతో జరిగిన ఘర్షణలో మేజర్ అబ్బాస్ షా ప్రాణాలు కోల్పోయినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. న్యూయార్క్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. డెమోక్రటిక్ పార్టీ మేయర్ ప్రైమరీ ఎన్నికల ఫలితాల్లో భారత సంతతికి చెందిన ముస్లిం యువకుడు జోహ్రాన్ మమ్దనీ విజయం సాధించారు. భారత్ పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించే జోహ్రాన్ రాజకీయ దురంధరుడు ఆండ్రూ క్యూమేను ఓడించాడు. బాలీవుడ్ నటి ఇషా గుప్తా క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో తనకున్న బంధంపై వస్తున్న పుకార్లకు ఎట్టకేలకు తెరపడింది. కొంతకాలం ఇద్దరూ మాట్లాడుకున్నామని, కానీ డేటింగ్ వరకు వెళ్లకుండానే ముగిసిందని ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది. కాబట్టి దాన్ని డేటింగ్గా అభివర్ణించలేమని తెలిపారు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆశించిన విధంగానే ఆయన బయోపిక్లో నటుడు రాజ్కుమార్ రావు నటించనున్నారు. తన పాత్ర పోషించేందుకు రాజ్కుమార్ రావు అయితే బాగుంటుందని గంగూలీ అభిప్రాయపడ్డారు. తాజాగా తొలిసారిగా నటుడు రాజ్కుమార్ రావు స్పందిస్తూ తాను గంగూలీ బయోపిక్లో నటిస్తున్నట్లు వెల్లడించారు. మెక్సికోకు వేలాది వాహనాలను రవాణా చేస్తున్న ఓ భారీ కార్గో నౌక అగ్ని ప్రమాదానికి గురైన కొన్ని వారాల తర్వాత ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. ఈ నౌకలో సుమారు 800 ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు మొత్తం 3000 కొత్త వాహనాలు ఉన్నట్లు సమాచారం. మైక్రోసాఫ్ట్ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ పత్రిక బ్లూంబర్గ్ వెల్లడించింది. ఈసారి ఎక్స్బాక్స్ విభాగంలో ఉద్యోగులే లక్ష్యంగా వారిని తొలగిస్తున్నట్లు తన కథనంలో బ్లూంబర్గ్ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు తొలగింపు ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.